Daily. Taste the Daily. ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తాయంటోంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందకు ఎవరు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడల్లా వానలు వీడేటట్లు కనబడట్లేదు. ఏదైతే గత ఆ కొద్ది రోజులుగా కూడా మనం మొందా తుఫాను చూసాము. మొందా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవతలకుతలం చేసింది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ కృష్ణా జిల్లాలని వరదలతో ముంచెత్తి ప్రజలను నడి రోడ్డు మీద పడేసిన సంగతి మనకు తెలిసిందే. ఇది మరొక ముందే మరొకసారి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించడంతో ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ప్రజలు బెంబేలెత్తే ఆ పరిస్థితి ఏర్పడినది. ముఖ్యంగా వాతావరణ శాఖ అలర్ట్ చేసిన దాని నేపథ్యంలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది. హెచ్చరిక జారీ చేయడంతో ఆ రైతులు ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి, అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి. ముఖ్యంగా రైతులు కొంత మేరకు పొట్ట మీదకు వచ్చిన పంటలతో కుదేలవుతూ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే పశ్చిమ గోదావరి, కోనసీమ, తిరుపతి, గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలకైతే బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లా వాసులు చాలా జాగ్రత్తతో ఉండాలని, ఎవరు కూడా చెట్ల కింద నిలబడి ఉండొద్దని, అలాగే బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తతో ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి. ఏదైతే విపరీతాల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ ఒకటి జారీ చేసిన నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మోందా తుఫాను ఇప్పటికే ప్రజలను దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు వెనక నెట్టిందనటంలో ఎటువంటి సందేహం లేదు. దాని నుంచి కోలుకోక ముందే కొద్ది గొప్ప దాని నుంచి బయటపడిన రైతులు, ప్రజలు ఈ యొక్క తుఫాను దెబ్బకి మరలా వెనకపోతున్న పరిస్థితి ఉంది. మిగతా జిల్లాలలో కూడా ఓ మోస్తారు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షం కురుస్తున్నప్పుడు ఎవరు కూడా దూర ప్రాంతాలు ప్రయాణాలు పెట్టుకోవటం గానీ, చెట్ల కింద ఉండటం గానీ, గుమ్ముగుడి ఉండటం గానీ చేయవద్దంటూ కూడా వాతావరణ శాఖ వాతావరణ శాఖ ఎంపీ ప్రముఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు కూడా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ ఎంపీ ప్రముఖర్ జైన్ తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే నిన్న చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. నేడైతే ఖచ్చితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, తిరుపతి జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలు కూడా అలర్ట్ తో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తత అయిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు గాని, అలాగే ముందస్తు పంట వేసుకున్న రైతులు గాని కొంత జాగ్రత్తతో వ్యవహరించాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే వివిధ పోర్టుల దగ్గర ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి కోనసీమ, పశ్చిమ గోదావరి సంబంధించి కాకినాడ చుట్టుపక్కల ప్రజలు మత్స్య వేటకి చేపలు పట్టడానికి వెళ్తున్న పరిస్థితి. వారిని కూడా కొంత మేరకు జాగ్రత్తతో వ్యవహరించాలని, కొంత మేరకు చేపల వేటకి దూరంగా ఒక రోజు ఉంటే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు జాలలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తాయంటోంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందకు ఎవరూ వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.